న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మైసమ్మ అమ్మవారికి బోనాలు. సైకిల్పై మంత్రి జూపల్లి వినూత్న ప్రచారం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా ప్రచారాలు మానుకోవటం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులు పట్టణంలోని సుభాష్ నగర్ వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అసెంబ్లీలో ఆది శ్రీనివాస్కు విశేష అధికారాలు ఉన్నాయని, అసెంబ్లీలో అడుగుపెట్టిన అధికారం మంత్రులకు ఉండదని, విప్ ఆది శ్రీనివాస్ కూర్చోమంటే ఎమ్మెల్యేలు కూర్చోవాలన్నారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఏ పని అడిగినా ఏది అడిగినా మంత్రులు ఆఖరికి సీఎం కూడా ఇస్తున్నారని, యారన్ డిపో వేములవాడకి సీఎం ఇచ్చారని, చేనేత కార్మికులకు ఇప్పటికే 1100 కోట్లు ఇచ్చారని వివరించారు. రైతన్నలకు నేతన్నలకు ప్రభుత్వం ఆదుకుంటుందని, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం 9600 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసినట్టు మంత్రి తెలిపారు. ప్రతి పేదవారికి సన్నబియ్యం ఇస్తూ 13,000 కోట్ల ఖర్చు చేశామని, మహిళా గ్రూపులతోనే ఆర్టీసీ బస్సు నడిపించేందుకు కృషి చేస్తున్నామని, మీ గుడిసెల్లో ఉండే వ్యక్తి ఆది శ్రీనివాస్ అని అభివర్ణించారు. 12 ఏళ్లుగా రాజన్న ఆలయానికి నయా పైసా ఇవ్వని బీజేపీ ఇప్పుడే చెప్తే వినేవారు ఎవరు లేరన్నారు. ఈ శ్రమ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేములవాడ ఆలయం అభివృద్ధితో పాటు వేములవాడ మున్సిపాలిటీ అభివృద్ధి చేసేటటువంటి బాధ్యతని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటుంది. సంక్షేమమే కాదు, వేములవాడని ఒక అందమైనటువంటి టెంపుల్ సిటీగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా పూర్తి చేసి రేపు రాబోయే 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి దక్షిణ కాశీగా వెలుగొందేటట్టు రాజన్న ఆలయాన్ని తీర్చిదిద్దే బాధ్యత. రాజన్న ఆలయమే కాదు, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి బాసర్ నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరానున్నటువంటి అన్ని చారిత్రకమైనటువంటి దేవస్థానాలన్నింటినీ అభివృద్ధి చేసి ఒక టెంపుల్ టూరిజాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. విశాఖ నగర పరిధి మధురవాడ ప్రాంతంలో బక్కన్నపల్లెంలో నవోదయ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో దోమల నివారణ కోసం పొగ కొట్టడంతో నవోదయ పాఠశాలకు చెందిన 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పొగ ప్రభావంతో విద్యార్థులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తల తిరగటం, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. అందులో 8 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే వారిని కొమ్మాది విలేజ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముందస్తు సమాచారం లేకుండా పాఠశాల పరిసరాల్లో పొగ కొట్టడంపై జీవీఎంసీ నవోదయ యాజమాన్యంపై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడినట్టుగా ఈ ఘటన ఉందంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చెల్లపల్లి మండలం వక్కలగడ్డలో కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. ఎన్టీపీసీసీ సిఎస్ఆర్ నిధులు 25 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయనున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం మానుకోవాలని ఎంపీ బాలశౌరి సూచించారు. రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేసినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు ఎంపీ. యువతకు ఉపాధి కల్పనకు, పరిశ్రమ స్థాపనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్. గ్రామంలో ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని ఈ ఎస్సీ కాలనీలో మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వం నిధులు తెచ్చి నిర్మాణం చేసింది. కొన్ని సంస్థల దగ్గర సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ ద్వారా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్పి మొట్టమొదటిగా కనిపెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన పార్లమెంట్ సభ్యులు. ఇది నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ ఎన్టీపీసీ. వారి దగ్గర నుంచి 10 లక్షలతో తెచ్చి దీన్ని నిర్మాణం చేశారు.
అయితే దీంట్లో వారి చతుర్థి ఏంటంటే ఇది ప్రభుత్వ శాఖ ద్వారాగా నిర్మాణం చేస్తుంటే ఇలాంటి బిల్డింగ్ తయారీ ఉండేది కాదు 5 లక్షలు. కానీ 5 లక్షలతో ఇంత పటిష్టమైన బిల్డింగ్, అందమైన బిల్డింగ్ తయారైందంటే దాన్ని కేసీపీ సంస్థకి రోటరీ క్లబ్కి ఇవ్వటం వల్ల మాత్రం జరిగిందని చెప్పి మాత్రం మనకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ లాభాపేక్ష లేకుండా ఇంకా కావాలంటే కొన్ని డబ్బు కూడా హెచ్చించి నిర్మాణం చేయగల సత్తా రోటరీకి ఉంది. ప్రత్యేకించి మన దురదృష్టం అంటే మనకి షుగర్ ఫ్యాక్టరీ లేకపోయినప్పుడు కూడా మన చరిత్రలో అనేక కార్యక్రమాల్ని చేసింది వెంకటేశ్వర గారి నాయకత్వం రోటరీ క్లబ్ అన్న విషయం మాత్రం మనం మర్చిపోకూడదని చెప్పి మాత్రం మనం చేస్తాం. అనేక రకాల కార్యక్రమాలు ఇవాళ మీరు కట్టంట వెళ్తుంటే అటు ఇటు అక్కడ పచ్చని చెట్లు కనబడతాయి. ఇవన్నీ బాధించింది ఎవరు? మీరే. ఆ తర్వాత ఇక్కడ నీరంతా కూడా ఉప్పు నీరు అవుతుంది, దాన్ని ఎలాగైనా ఎదుర్కోవాలని చెప్పి ఆ రోజున రీఛార్జ్ వెల్స్ అవి నిజంగా చాలా అద్భుతంగా ఫలితాలు కూడా వచ్చాయి. అలాగే వైద్యపరంగా ఎన్ని శిబిరాలు నిర్వహిస్తారో, కంటిన్యూ వైద్య శిబిరాలు కానీ, ఆరోగ్య వైద్య శిబిరాలు కానీ, ఆ రకంగా ఎంతమందికి నేత్రదానం జరిగిందో నేను చెప్పాల్సిన అవసరం. అలాగే ఇక్కడ ఏం మంచి కార్యక్రమం జరిగినా ఆ మంచి కార్యక్రమానికి ఆ రోజున వెంకటేశ్వర గారు చేదోడు వదలుగా ఉన్నారు. ఆయన నాయకత్వాన అనేక పనులు మనం చేసుకోగలిగామని చెప్పడం మనం చేస్తాం. అయితే దురదృష్టం ఈ రోజున ఆ షుగర్ ఫ్యాక్టరీ మూతపడుతున్నది. మనకున్న ఏకైక పరిశ్రమ ద్వారా కనుమరుగైన పరిస్థితి వచ్చింది. మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం మన పరిశ్రమల్ని ప్రతి నియోజకవర్గంలో నెలకొల్పాలని చెప్పి ఆలోచన చేస్తున్న తరుణంలో నేను మన కలెక్టర్ గారికి చెప్పాను, కేసీపీ యాజమాన్యంతో మాట్లాడి ఏదైనా పరిశ్రమలు ముందుకెళ్తానికి ఏదైనా దోహదం చేయాలని చెప్పి కోరమని చెప్పాను. తన ప్రయత్నంలో కూడా ఉన్నారని చెప్పి సందర్భంగా జహీరాబాద్ మండలం షేకాపూర్ గ్రామంలో ఆదివారం రోజు మైసమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. వీధుల్లో డోలు చప్పులతో పోతురాజుల సిగమేలుతూ ఊరేగింపుగా వెళ్లి మహిళలు బోనాలు ఎత్తుకుని మైసమ్మకి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వినూత్న కార్యక్రమంలో ప్రజల దృష్టిని ఆకర్షించారు. సైకిల్పై పట్టణ వీధుల వెంట తిరుగుతూ శారీరక శ్రమ, మానసిక ఉల్లాసం, ఆరోగ్య జీవన శైలి ప్రాధాన్యతను గురించి ప్రజలకు సందేశాన్నిచ్చారు. నేటి ఆధునిక జీవన శైలిలో వాహనాలపై అధిక ఆధారం రావటం, శారీరక శ్రమ తగ్గి అనేక రకాల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో సైకిల్ ప్రయాణం వంటి సాధారణ అలవాట్లు శరీర దృఢత్వంతో పాటు మనసుకు ఆనందాన్ని అందిస్తాయని తెలిపారు. సైకిల్ వినియోగం ఆరోగ్యానికి మేలు చేయటమే కాకుండా కాలుష్య నియంత్రణకు, పర్యావరణ పరిరక్షణ కూడా దోహదపడుతుందని మంత్రి అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో సాధ్యమైనంత వరకు సైకిల్ను వినియోగించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, యువత, రైతులు తమ దైనందిక జీవితంలో సైకిల్ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. మంత్రి చేపట్టిన ఈ వినూత్న ప్రచారానికి పట్టణ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ షోలో మంత్రి సీతక్క ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం దాచుకొని రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాలనలో అధోగతి పాలు చేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతుందని అన్నారు. ముందు ఎన్నడూ లేని విధంగా పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ ఇల్లు, ఉచిత కరెంటు, బస్సు సౌకర్యంతో పాటు మహిళలను వడ్డీ లేని రుణాలు, మహిళా శక్తి క్యాంటీన్లు, బస్సులకు ఓనర్లను చేయటం, ఇతర అనేక కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి వివరించారు. భువనగిరి మున్సిపాలిటీలో ఉన్న 35 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా పట్టణ అభివృద్ధికి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్నారని, ఇక ముందు కూడా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆమె కోరారు. పెన్షన్లు కూడా తప్పకుండా అందిస్తాం, ఇందిరమ్మ ఇల్లు పెంచుతాం. మరి అదే విధంగా మా మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా కొద్ది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీకు తెలుసు. మరి వాళ్ళంతా లూటీ చేసిపోయినారు, దోచుకున్నారు, దాచుకున్నారు, పంచుకునే కాడ పంచాయతీలు పెట్టుకున్నారు. బిడ్డ అని చూస్తలే, చెల్లె అని చూస్తలే, అన్న అని చూస్తలే, తండ్రి అని చూస్తలే, ఎవరు చూస్తలేరు. ఆస్తుల కోసం పంచాయతీలు అయితేనే ఉన్నాయి కేసీఆర్ కుటుంబంలో. మేమందరం ప్రజాసేవకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ, ఖచ్చితంగా దయచేసి 11వ తారీఖు నాడు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంతకుముందు మీరు మరి ఈవీఎంల మీద, బటన్ల మీద ఓట్లేసేది. బటన్ మీద వస్తుంటే కుయ్యమని అప్పుడు వస్తుందని అప్పుడు నేర్పించడం. ఇప్పుడు దాదాపు 5-6 ఏళ్ళు అయింది. మళ్ళీ ఏది మీన మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగక, మరి ఎందుకంటే బ్యాలెట్ పేపర్ మీద ఎన్నిక జరగక, కాబట్టి ఇప్పుడు బ్యాలెట్ పేపర్ ఇస్తారు. మీరు బూత్లోకి పోగానే, ఓటేయడానికి పోగానే ఈ పేపర్ ఇస్తారు. ఇలాంటి పేపర్ మీద మీకు ఒక ముద్ర ఏమని ఒక స్టాంప్ ఇస్తారు. ఆ స్టాంపు తోటి చేయి గుర్తు ఎక్కడుంటే అక్కడ కరెక్ట్ గా దాని మీద ఇట్లా ముద్ర వేయాలి. వేసి ఆ పేపర్ ఇట్లా మలవాలి, పొడుగ్గా అడ్డం మలవద్దు, పొడుగ్గా మలిసి మళ్ళా ఇట్లా మలిసి అందులో వేయాల. దయచేసి మా నాయకులు మున్సిపాలిటీలలో నిలబడ్డటువంటి కౌన్సిలర్స్ ఇది ఇల్లు చెప్పండి. అదేవిధంగా పోల్ చిట్టీలు పంచేటప్పుడు కూడా, ఎందుకంటే ఇది పెద్ద పట్టణం, ఒక్కొక్క వార్డులో ఎవరి ఓటు ఏ బూత్ లో ఉంది, ఏ నెంబర్కి వస్తుంది అనేది కూడా మీ పోల్ చిట్టి మీద వాళ్ళ ఓటు ఏ బూత్ లో ఎన్ని నెంబర్ రూమ్ లో ఉన్నదో రాసి ఇవ్వండి అని ఈ సందేహం. ఎందుకంటే అక్కడ పోయినాక కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. అది కూడా జరగకుండా చూసుకోవాలి. అందరు దయచేసి నేను కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, నీళ్ల కోసం తిరుమల లడ్డు ప్రసాదాన్ని కూడా కూటమి ప్రభుత్వ నేతలు కుటిల రాజకీయం చేస్తున్నారని ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం సాయంత్రం తమ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని, క్లీన్ చిట్ వచ్చినప్పటికీ దీనిని రాజకీయం ఎందుకు చేస్తున్నారు, తమకు అర్థం కావటం లేదని గంగుల విమర్శించారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదన్న విషయం తెలిసినప్పుడు సంతోషించాలే గాని పనికట్టుకొని విష ప్రచారం ఎందుకు చేయాలని గంగుల ప్రశ్నించారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామియే వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా తిరుమలలో ప్రసాద విషయంలో లేనిపోని విమర్శలు చేయకుండా చూసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి పేర్కొన్నారు. ఏదైతే కుటిల రాజకీయం చేస్తుందో అది మన అందరం కూడా గమనిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇంకా ఆ విషయాల మీద అన్ని కోర్టులలోంచి కూడా క్లీన్ చిట్ వచ్చినప్పటికీ కూడా ఇంకా ఏ విధంగా విష ప్రచారం చేస్తున్నారో ఒక్కసారి ప్రజలందరూ కూడా తెలియజేయాలని చెప్పేసి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సెప్టెంబర్లో తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది. దాంట్లో జంతు అవశేషాలు కలిసాయి, లేకపోతే పంది కొవ్వు కలిసింది, లేకపోతే ఇంకొక ఇది కలిసింది అని చెప్పేసి ఆరోపణలు చేసి దాని మీద సిట్ విచారణ వేసి ఏదేదో చేశాడు. ఇంకా అపవిత్రం అయిపోయిందని ఇంకొక ఆయన పోయి మెట్లు కడిగాడు, దేవుడి గుడి మెట్లు కడిగాడు, ఇంకేమేమో చేసినారు. కానీ ఈరోజు మీరు చూస్తే దాని మీద వైసీపీ పార్టీనే సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో దీని మీద విచారణ జరిపిమంటే సుప్రీంకోర్టు
వేరే రాష్ట్రాలకు సంబంధించిన సిబిఐ ఆఫీసర్లను వేసి ఇంకో ఇద్దరు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అధికారులను వేసి దాని మీద దర్యాప్తు జరిపితే దాంట్లో ఎటువంటి జంతు అవశేషాలు కానీ దాంట్లో ఎటువంటి పందికోవు కానీ ఇంకోటి కానీ కలవలేదు అని చెప్పేసి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. క్లీన్ చిట్ ఇస్తే ఈరోజు నిజంగా నీకు వెంకటేశ్వర స్వామి మీద అంత భక్తి ఉంటే ఒక సాటి హిందువుగా నువ్వు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముందు సంతోషపడాలి. అట్లాంటిది ఏమీ జరగలేదురా నాయన ఈ వెంకటేశ్వర స్వామి గారి విషయంలోని సంతోషపడాల్సింది పోయి ఆ క్లీన్ చిట్ని కూడా ఒప్పుకోకుండా ఇంకేదో కలిసింది, వెజిటేబుల్ ఆయిల్ కలిసింది, ఇంకోటి కలిసింది అని, బాత్రూమ్లు కడిగే ఫినాయిల్ కలిసింది అని, ఇంకా అంటే ప్రజల నమ్మకాన్ని ఇంకా దిగజార్చాలా. తిరుమల ప్రసాదం అనేది ఒక వస్తువు కాదని భక్తుల యొక్క విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఏ విధంగా నాశనం చేయాలి, దాన్ని రాజకీయాలకు వాడుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ కాబట్టి దాన్ని ఏ విధంగా వాడుకోవాలని చెప్పేసి మీకు ఒక ఆలోచన తప్పితే ఇంకా దీంట్లో వేరే ఆలోచన ఏమన్నా ఉందా? క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు మీరు ఏదైతే ఆరోపణలు చేసి ఆ 4 ట్యాంకర్లలో కల్తీ నెయ్యి వచ్చింది, దాంట్లో జంతు అవశేషాలు కలిసాయి, పందికొవ్వు కలిసాయని ఆ 4 ట్యాంకర్లను తిరిగి వెనక్కి పంపించినారో మళ్ళీ తిరిగి ఆ 4 ట్యాంకర్లు ఎందుకు లోపలికి వచ్చినాయి, ఎలా వచ్చాయి? మళ్ళా మీకు సంబంధించిన ఈవోలు, మీకు సంబంధించిన ఆ రోజు క్వాలిటీ కంట్రోల్ లేదు, అది లేదు, ఇలా మీరు తర్వాత క్వాలిటీ కంట్రోల్ అన్ని పెడితే వాళ్ళు చెక్ చేసి ఎందుకు రానిచ్చారు ఆ ట్యాంకర్ల లోపలికి? ఈరోజు ఈ ఛార్జ్ షీట్ వేసింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీకు సంబంధించిన జేఈఓ, మీకు సంబంధించిన ఈఓ, మీకు సంబంధించిన అధికారులు ఉన్న వాళ్ళందరినీ కూడా పూర్తిగా విచారించిన తర్వాతనే కదా ఒక వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్, సిబిఐ వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్ మీద ఈరోజు సుప్రీంకోర్టు ఈ డెసిషన్ ఇచ్చింది. మరి ఆ ఛార్జ్ షీట్ వేసినప్పుడు అక్కడ ఉన్న అధికారులందరూ మీకు సంబంధించిన వాళ్ళే కదా, మరి వాళ్ళు ఎందుకు తప్పు చెప్పారు? అంటే కేవలం ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టాలా, ఏదో ఒక రకంగా భక్తుల యొక్క విశ్వాసంతో ఆడుకోవాలా, తన రాజకీయ పబ్బం గడుపుకోవాలా అని చెప్పే ఆలోచనే తప్పితే ఎక్కడా కూడా నిజాన్ని అంగీకరించే పరిస్థితి లేదు. నిజంగా చెప్పండి, నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ అడుగుతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నాను, ప్రతి ఒక్క హిందువుని అడుగుతున్నాను, ఏమీ కలవలేదంటే ముందు సంతోషించాలా, లేకపోతే ఏదో కలిసిందని ఆలోచన చేయాలి? ఏమీ కలవలేదని దేశంలోనే అత్యున్నత పరిణామాలు కలిగిన దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు క్లీన్ చీట్ ఇస్తే ఒక హిందువుగా సంతోషించాలా, లేకుండా బ్యానర్లు కట్టి రోడ్లలో ఇంకా ఏదో కలిసింది, ఇంకేదో కలిసింది అని విష ప్రచారం చేయాలా? ఒక్కసారి ఆలోచించండి, రాజకీయాన్ని ఏ స్థాయికి దిగజారుస్తున్నాడు. రాజకీయ షెల్లింగపల్లి నియోజకవర్గం మియాపూర్ 240 డివిజన్ ప్రగతి ఎంక్లీవ్లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో రామ్ ప్రభు ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. డివిజన్ పరిశుభ్రంగా ఉండాలని, రోడ్లపై చెత్త వేయకుండా శుభ్రంగా ఉండాలని ఈ కార్యక్రమానికి అట్టేపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు ప్రగతి ఎంక్యూల్ మహిళలు, పిల్లలు, పురుషులు స్వచ్ఛందంగా పాల్గొని శ్రమదానం చేయడం విశేషంగా మారింది. రామ్ మనకి మంటకైతే రాయి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మైసమ్మ అమ్మవారికి బోనాలు. సైకిల్పై మంత్రి జూపల్లి వినూత్న ప్రచారం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా ప్రచారాలు మానుకోవటం లేదు.